సో 1000 కిలోమీటర్స్ వన్ డే లాంగ్ రైడ్ చెప్పినా కదా. సో దానికోసం స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు మార్నింగ్ అప్రాక్సిమేట్గా 4:24 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు 900 కిలోమీటర్స్ లాంచ్. బైక్ మార్నింగ్ కోల్డ్ స్టార్ట్ చేసిన. ప్లస్ GS Vlogs 06 పేరు అనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం గోయింగ్ టు లాంగ్ రైడ్. సో రైడింగ్ చేస్తూ రెడీగా ఉన్నా. సో మన బైక్ అయితే రెడీ ఉంది. సో లాంగ్ రైడ్ స్టార్ట్. అందరికి జై శ్రీరామ్. అండ్ ఇంకేం లేదు. రైట్ అమ్మా బాయ్. పోతున్నా. సో స్టార్ట్ అయింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ గోయింగ్ టు లాంగ్ రైడ్. మార్నింగ్ 4 AM అవుతుంది. బట్ మనకు డెస్టినీ రీచ్ అవ్వాలని టైం పడుతుంది. డెస్టినీ రీచ్ అవ్వాలని టైం పడుతుంది. సో మా ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చేసి 43 కిలోమీటర్స్. సో 43 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ వెంకీ బ్రో వెయిట్ చేస్తుండు. వెంకీ బ్రోని కలిసి ఇద్దరం కలిసి స్టార్ట్ అవుతాం. 1000 కిలోమీటర్ రాంగ్ అవుతుంది. రేపు 4:12 AM అవుతుంది. టైం 4:25 అవుతుంది. సో నల్లవల్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడే. సో అది ఒక సో మా ఊరు నుంచి అయితే ఒక్క మోటార్ దగ్గర ఇప్పటివరకు లేడు. సో మా ఊరు నుంచి ఫస్ట్ నేనే. అండ్ హైదరాబాద్ నుంచి కూడా ఎవరు పోలే ఆ ప్లేస్కి అయితే ఇప్పటి వరకు. సో నేను వెంకీ బ్రో కలిసి వెళ్తున్నాము. ఇప్పటివరకు అయితే ఏ తెలుగు రైడర్ పోలే ఆ ప్లేస్కి అయితే. ఫస్ట్ నేనే తెలుగు మోటార్ ఆ ప్లేస్ అంటే ఒక్కలేదు ఆ ప్లేస్. ఎందుకంటే ఆ ప్లేస్ కూడా ఓడే ఇప్పటివరకు. సో ఫస్ట్ టైం ఇది. అండ్ ఇంపార్టెంట్ ఒకటి ఎందుకంటే ఇంతవరకు కూడా ఓడే అక్కడ ఆ ప్లేస్. సో అట్లా తెలియకపోయాను. So bye Nallavali. I am going to ride a long ride, 1000 kilometers one day ride, and it's day 19 నా వీడియోస్లలో. సో కరెక్ట్ గేమ్ దగ్గర ఉన్నా. ఇదికే స్టార్ట్ అవుతున్నా. నాన్ స్టాప్ రైడ్ 1000 kilometers రైడ్ వన్ డే. సో మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్గా 6 kilometers తర్వాత ముంగట రీచ్ అవుతున్నా. అండ్ తర్వాత ముంగట పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. పెట్రోల్ పోసుకొని ఇంకా ముంగట మూవ్ అయిపోదాం. ఈ టైంలో చాలా పెట్రోల్ బంక్స్ క్లోజ్ ఉన్నాయి. చెక్ చేసి కూడా వస్తున్నా. ముంగట ఒక నయారా పెట్రోల్ బంక్ ఉంటుంది. సో అందులోనే పోసుకొని ఇక మనం మూవ్ అయిపోవాలి. ఎందుకంటే ఈ 4 AMకి ఎవరు బంక్స్ ఓపెన్ చేయలేరు. సో కంటిన్యూ చేయాలి. సో వేరే పెట్రోల్ బంక్ దొరకలేవు. సో నయారా మాత్రమే దొరికింది. సో నయారాలోనే పోసుకుని వెళ్ళాలి. బికాస్ వీ డోంట్ హ్యావ్ టైం. సో జై నయారా. నాకు మంచి మళ్ళీ ఇస్తాను అనుకుంటున్నా. ట్రక్స్ వెళ్ళే టైం కాబట్టి ట్రక్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద GS Vlogs 06. సో ఈరోజు డే 19 100 days మేకింగ్ ఛాలెంజ్లో. సో ఇది నేను మీ గణేష్ వైటి. అద్దం క్లీన్ లేచినాం అట్టుంటుంది అంతే. సో పెట్రోల్ ఏమాత్రం లేదు బండ్లో. సో ఫుల్ ట్యాంక్ చేసుకొని లెట్స్ మూవ్. ఇంకా 900 కిలోమీటర్లు కొట్టాలి. ఇంకా కనీసం 100 కంప్లీట్ చేయాలి. 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాక మిగతా 900 కిలోమీటర్స్ ఉంటాయి. డెన్సిటీ సో టైం పడుతుంది. ఎంత మంచి గుర్తు తెల్ల బండి.
చింటు బాయ్. ఎట్లా చూస్తావు బ్రో? ఇప్పుడు నేను ఏమన్నా బ్రో? ఆగు బ్రో. జర్మన్ షెపర్డ్ ఫుల్ ట్యాంక్ చేయండి. పాయింట్ అన్నప్పుడు 13 డేస్ చేసినట్టుగా ఫుల్ స్టాప్. ఎయిర్లోకి అవుతుంది మళ్ళీ. సో ఫుల్ ట్యాంక్ అయితే కంప్లీట్ అయింది. సో ప్రైస్ బ్రో, అమౌంట్ 1214. డూ యూ హ్యావ్ ఫోన్పే? విత్ స్కానర్. సో 1214 బిల్ అయింది అప్రాక్సిమేట్గా ఫుల్ ట్యాంక్. సో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్. అది స్కాన్ వెయిట్. 1214 ఆల్రెడీ 2 లీటర్స్ 1 లీటర్ ఉంది కాబట్టి అటు ఇటు. సో అట్లా ఒక ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇంకా 4 ఫుల్ ట్యాంక్స్ చేయించాలి. 1000 కిలోమీటర్స్ అన్నమాట 4 ఫుల్ ట్యాంక్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఓకే బ్రో. సో బండి మొత్తంలో ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇంకా ఇట్లాంటి 3-4 సారీ ఇంకా 3 చేయించాలి. ఒకటి అయిపోయింది కదా, ఒక కౌంట్ అయిపోయినప్పుడు ఇంకా 3 ఫుల్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఇంకా 3 ఫుల్ ట్యాంక్స్ ఉంటాయి. సో నెక్స్ట్ హైదరాబాద్ రీచ్ అయ్యే వీడియో పార్ట్ 2లో ఉంటుంది. ఇది పార్ట్ 1. సో పార్ట్ వరకు వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయరి, ఫాలో చేయరి. నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా.